సూపర్ స్టార్ కృష్ణ గారు సాహసానికి మారుపేరని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హీరోగా తన కెరీర్ ప్రారంభించిన నాటి నుంచి తెలుగు సినిమాని ఎన్నో కొత్త పుంతలు తొక్కించారు. టెక్నాలజీ పరంగా తెలుగు సినిమా ఎదుగుదలకు ఎంతో తోడ్పడ్డారు. మొదటి సాంఘిక కలర్ సినిమా, మొదటి సినిమా స్కోప్ సినిమా, మొదటి 70mm సినిమా, మొదటి జేమ్స్ బాండ్ సినిమా, ఇలా చెప్పుకుంటే చాలా కొత్త తరహా సినిమాలు కృష్ణ గారితోనే మొదలయ్యాయి. ఆ వరుసలోనే ఇండియాలో మొదటి కౌబాయ్ సినిమా మోసగాలకు మోసగాడని చెబుతారు. 1971 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమా గురించి గత 50 సంవత్సరాలుగా చెప్పుకుంటూనే ఉన్నాం. ఇప్పటి వరకు అదే మొదటి కౌబాయ్ సినిమా అనేది జనంలో నానుతూ వచ్చింది. నిజానికి మోసగాలకు మోసగాడు సినిమా ఫస్ట్ కౌబాయ్ సినిమా కాదు అనేది వాస్తవం. ఈ సినిమా కంటే ముందు సోన్ బాబు గారు హీరోగా దెబ్బకుట దొంగల మూట అనే సినిమా రిలీజ్ అయింది. ఇది కూడా కౌబాయ్ సినిమానే. మోసగాలకు మోసగాడు సినిమా 1971 సంవత్సరం ఆగస్టు 27వ తారీఖు రిలీజ్ అయితే అదే సంవత్సరం మే 20వ తారీఖున దెబ్బకుట దొంగల ముఠా సినిమా రిలీజ్ అయింది. అంటే 3 నెలల ముందే కౌబాయ్ సినిమా తెలుగులో వచ్చేసింది. సూపర్ స్టార్ కృష్ణ గారు సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి తొలి ప్రయత్నంగా అగ్ని పరీక్ష సినిమా నిర్మించారు. కానీ ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందించలేదు. అప్పటికే గూఢచారి 116, నేనంటే నేనే వంటి క్రైమ్ సినిమాలు చేస్తున్నారు కృష్ణ గారు. ఆ సినిమాల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న కృష్ణ గారు తన సొంత బ్యానర్ లో ఆ తరహా సినిమా చేయాలనుకున్నారు. అప్పటికే ది గుడ్, ది బ్యాడ్ అండ్ అగ్లీ, మెకనాస్ గోల్డ్ వంటి హాలీవుడ్ సినిమా రిలీజ్ అయి సక్సెస్ఫుల్ గా రన్ అయ్యాయి. అలాంటి కౌబాయ్ సినిమా చేస్తే వెరైటీగా ఉంటుందని భావించిన కృష్ణ గారు రచయిత ఆరుద్ర గారిని ఆ సినిమాలో చూసి తెలుగు నేటివిటీకి తగిన కథ రెడీ చేయమని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే ఒక మంచి కథను సిద్ధం చేశారు ఆరుద్ర గారు. అప్పటి వరకు వచ్చిన తెలుగు సినిమాల కంటే బిగ్ రేంజ్ లో ఈ కౌబాయ్ సినిమా చేయాలనుకున్నారు. అప్పటి వరకు బాలీవుడ్ లో కూడా ఎవరు కౌబాయ్ సినిమా నిర్మించే సాహసం చేయలేదు. 1970 సంవత్సరంలో మోసగాలకు మోసగాడు సినిమాను ప్రారంభించారు. ఈ సినిమా కోసం కృష్ణ గారు ఎంతో కష్టపడ్డారు. వి రామచంద్ర గారు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి విఎస్ఆర్ స్వామి అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించారు. 7 లక్షల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా 1971 సంవత్సరం ఆగస్టు 27వ తారీఖున విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమాని తొలుత ఎన్టీ రామారావు గారికి చూపించి ఆయన అభిప్రాయం తెలుసుకున్నారు కృష్ణ గారు. ఈ సినిమా చూసిన ఎన్టీఆర్ గారు ఈ సినిమాకి మహిళా ప్రేక్షకులు వచ్చే అవకాశం లేదు, మొదటి రన్ లో కంటే రిపీట్ రన్ లో బాగా కలెక్ట్ చేస్తుంది, తప్పకుండా మంచి సినిమా అవుతుందని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే యూత్ ఆడియన్స్ తప్ప ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కి రాలేదు. అయినా సినిమా ఘన విజయం సాధించి రిపీట్ రన్ లో మంచి కలెక్షన్ రాబట్టింది. సూపర్ స్టార్ కృష్ణ గారి కెరీర్ లో మోసగాలకు మోసగాడు సినిమా ఒక మైల్ స్టోన్ అయింది. ఇది ఇలా ఉంటే మోసగాలకు మోసగాడు సినిమా ప్రారంభం కావడానికి ముందే దేవదాసు నిర్మాత డిఎల్ నారాయణ దెబ్బకుట దొంగల ముఠా పేరుతో ఒక కౌబాయ్ సినిమాని ప్రారంభించారు. సోన్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాకు పురాణ సుబ్రహ్మణ్యం గారు దర్శకత్వం వహించారు. 1967 సంవత్సరంలో ఇంగ్లీష్, ఇటాలియన్ భాషలో రూపొందిన ది ట్రైడ్స్ ఈ ఆర్ట్ సినిమా ఆధారంగా దెబ్బకుట దొంగల ముఠా సినిమా నిర్మించారు. అయితే ఈ సినిమాని బ్లాక్ అండ్ వైట్ లో నిర్మించారు. అప్పటి వరకు వచ్చిన తెలుగు సినిమాలకు భిన్నమైన బ్యాక్ డ్రాప్ వచ్చిన ఈ సినిమాను కూడా యూత్ మాత్రమే ఆదరించింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను చూడలేదు. అయినా నిర్మాత డిఎల్ నారాయణకి పెట్టిన పెట్టుబడికి తగిన లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమా రిలీజ్ అయిన 100 రోజుల తర్వాత మోసగాలకు మోసగాడు సినిమా విడుదలైంది. మొదట రిలీజ్ అయిన దెబ్బకుట దొంగల ముఠా బ్లాక్ అండ్ వైట్ సినిమా కావడం, నిర్మాణ విలువలు కూడా అంతంత మాత్రంగా ఉండడంతో మోసగాలకు మోసగాడు సినిమా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. బిక్నీర్, సిమ్లా, పాండిచేరి వంటి ప్రదేశాల్లో దార్ ఎడారిలో ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ లొకేషన్స్ ఆడియన్స్ కి కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. మోసగాలకు మోసగాడు సినిమా పెద్ద సినిమా, అంతేకాకుండా ఘన విజయం సాధించిన సినిమా కావడంతో అప్పటి నుంచి ఇండియాలో మొదటి కౌబాయ్ సినిమా అనగానే మోసగాలకు మోసగాడు సినిమాను ప్రస్తావిస్తారు. రిలీజ్ పరంగా చూస్తే దెబ్బకుట దొంగల మూట మొదటి కౌబాయ్ సినిమాగా చెప్పుకోవాలి.